హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ వచ్చేసినాయి కదా. సో ఈ రోజు ఏంటంటే ఇంకొక వీడియో అన్నమాట. సో బేసికల్గా మనకి ఇంతకుముందు ఏదైతే ఫ్యాబ్రిక్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉందో ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్ లైక్ మనకి లుక్అప్ యాక్టివిటీ కానీ స్టోర్ ప్రొసీజర్ కానీ ఆర్ స్క్రిప్ట్ యాక్టివిటీ ఇలా మనకి రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఆన్ ప్రిన్సెస్ కావచ్చు, అజూర్ ఎస్క్యూఎల్, ఫ్యాబ్రిక్ డేటాబేస్ ఇవన్నీ కనెక్ట్ అవ్వచ్చు. సో అసలు ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్ లో కూడా ఈ ఆప్షన్ అనేది ఉందో లేదనేది ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో మీరు చూడొచ్చు, నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, అలానే ఒక స్టోర్ ప్రొసీజర్ కూడా క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సో మనకి లుక్అప్ యాక్టివిటీ కానీ స్టోర్ ప్రొసీజర్, స్క్రిప్ట్ యాక్టివిటీ ఈ మూడిట్లో కూడా ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది కనెక్ట్ అవ్వచ్చు లేదా కూడా ఒకసారి అయితే వెరిఫై చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాను. పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇది డెమో కాబట్టి నథింగ్. ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. మోర్ వన్ లేక్. సో పేరు ఎక్కడ డెమో సీక్వెల్ ఇది కదా. ఓకే, లోడ్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ డేటాబేస్ డెమో సీక్వెల్ డిబి. ఓకే, మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదర్ టేబుల్ కావచ్చు, లేకపోతే క్వైరీ కావచ్చు, స్టోర్ ప్రొసీజర్ కావచ్చు. సో మీరు ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ చేద్దాం. సో schema name DBO. So I think it's not loading, but manually ఇద్దాం, అసలు పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. సో ప్రివ్యూ డేటా అట్లీస్ట్ రన్ చేద్దాం ఒకసారి. రన్. ఓకే, స్టార్ట్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకే, చూద్దాం ఎంత టైం తీసుకుందాం. బట్ జనరల్ గా లోడ్ అవుతాయి అనమాట. ప్రివ్యూ కానీ అవి చెక్ చేసుకోవచ్చు. అలానే టేబుల్ లెవెల్లో కూడా మనకి ఏం టేబుల్ సెలెక్ట్ చేయాలనేది కూడా వీ కెన్ సీ దట్. ఓకే, మీరు చూస్తే మనకి మూడు రికార్డ్స్ వచ్చినాయి. సో 100, 101, 102. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్ గా సో ఇది కాల్ చేయగలిగాం. కాకపోతే ఇక్కడ మాన్యువల్ కాకుండా ఇక్కడ చూడండి. ఓకే, సో ఇదైతే లోడింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. ఈవెన్ ప్రివ్యూ చేసిన రిఫ్రెష్ చేసినా సరే ఇట్స్ నాట్ కమింగ్ అనమాట. ఓకే, బట్ మనం మాన్యువల్ గా స్పెసిఫై చేస్తే ఇట్స్ వర్కింగ్. ఈవెన్ మీరు క్వైరీ రాసుకోవచ్చు, లేదా స్టోర్ ప్రొసీజర్ రాసుకోవచ్చు. ఈ మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది లుక్అప్ యాక్టివిటీ. దాంతో పాటు మనం స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ. ఓకే, కాల్ దిస్ వన్ సో ఫస్ట్ కనెక్షన్ తీసుకోండి, ఎస్టాబ్లిష్ చేద్దాం. అఫ్ కోర్స్ ఆల్రెడీ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసిన మీరు అదైనా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు డెమో పాయింట్ ఆఫ్ లో చూపిద్దామని డెమో ఎస్క్యూఎల్ డిబి. అండ్ ఇక్కడ సో స్టోర్ ప్రొసెస్ ఇక్కడ కూడా లోడింగ్ ఫెయిల్ అవుతుంది అనమాట. రిఫ్రెష్ చేద్దాం. బట్ the request operation is not permitted. Okay, it's okay. DB. Okay, let's try. చూద్దాం ఫెయిల్ అవుతుందో. ఓకే, ఇట్స్ స్టార్ట్ running. ఫీల్డ్ స్టేటస్ లో ఉంది. ఓకే, ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్. వెరీ గుడ్. సో ఎగ్జిక్యూషన్ డ్యూరేషన్
4 సెకండ్స్. ఓకే. మీరు ఇన్పుట్ చూసుకోవచ్చు. అండ్ సో మనకైతే సక్సెస్ అనమాట. సో అంటే ఇక్కడ ఈవెన్ దో ఇట్స్ లోడింగ్ ఫైల్ మనం మాన్యువల్గా కాల్ చేస్తే ఇట్స్ వర్కింగ్ అనమాట. ఓకే. అలానే ఇక్కడ లుక్అప్ యాక్టివిటీ. ఓకే. సారీ, లుక్అప్ కాదు, స్క్రిప్ట్ యాక్టివిటీ. సో మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు లైక్ ఆన్ ప్రిమిసెస్ సీక్వెన్సర్లో క్వెరీ, నాన్ క్వెరీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీకు అందరికీ తెలిసిందే. సో కనెక్ట్ అవ్వాలి. ఇది కూడా 1 lakh. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. దట్స్ ఇట్. లోడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి క్వెరీ, నాన్ క్వెరీ ఉంది కదా. సో నేనైతే క్వెరీ తీసుకుంటాను. క్వెరీలో ఏదైతే ఇక్కడ మనం ఉందో అది కాల్ చేద్దాం. కాపీ. లోడ్ అవుతుంది స్క్రీన్. ఓకే. సో మనమైతే క్వెరీ ఇచ్చాం కదా. రన్ చేద్దాం ఒకసారి. సేవ్ రన్. లోడ్ అవుతుంది. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. చూడండి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది కదా. ఓకే. సక్సెస్. చూసారు కదా. రో కౌంట్. సో రిజల్ట్ సెట్, రో కౌంట్ 3 రికార్డ్స్, రోస్ ఏంటి కూడా మనకు వచ్చింది. ఓకే. ఇలా మనం ఏంటంటే సో ఎయిదర్ ఓకే లుక్అప్ యాక్టివిటీ కావచ్చు, స్టోర్ ప్రొసెసర్ యాక్టివిటీ కావచ్చు, స్క్రిప్ట్ యాక్టివిటీ కావచ్చు, ఈ మూడిట్లో కూడా ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సో యా లైక్ మనం ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్స్లో ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.